సో గైస్ ఈ 12th వీక్ ఎలిమినేషన్ సంబంధించి ఓటింగ్ లైన్స్ అనేది నిన్న మిడ్ నైట్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇక ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్స్ పడ్డాయి అండ్ ఇక లీస్ట్ ఓటింగ్స్ తోని ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీకు పక్కా క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక నేను చూసిన ప్రతి కమ్యూనిటీ పోల్లో కావచ్చు, ప్రతి అన్అఫీషియల్ ఆన్లైన్ పోల్స్లో కావచ్చు, ఎక్కువలో ఎక్కువ నిఖిలే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్స్ తోని. అంటే టాప్ ఓట్స్ అన్ని కూడా నిఖిల్కే పడ్డాయి కాబట్టి దాదాపుగా ప్రతి దాంట్లో మనకు ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ అయితే కనిపిస్తున్నాడు. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా నిఖిల్ అయితే సేఫ్ జోన్లోనే ఉన్నాడు. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక ఆ తర్వాత పొజిషన్లో నబిల్ అయితే ఉన్నాడు. అండ్ ఇక నబిల్ గురించి ఒకటి చెప్పాలి గైస్, నబిల్ కొన్నింట్లో అంటే కొన్ని ఓటింగ్ పోల్స్లో ఫస్ట్ పొజిషన్లో కూడా ఉన్నాడు. సో అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నబిల్కి ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అయితే నడుస్తుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ మహబూబ్ కూడా మెన్షన్ చేశాడు, మరి అది మెన్షన్ చేయొచ్చో చేయరాదో నాకు తెలియదు కానీ, సో మహబూబ్ చెప్పినట్టుగా కమ్యూనిటీ ఓట్స్ పడుతున్నాయా లేదా ఫ్యాన్స్ ఓట్ చేస్తున్నారో తెలియదు కానీ, సో కొన్నింట్లో నబిల్ కూడా ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. సో మరి ఆ నబిల్ ఓటింగ్స్ పట్ల మీరేమనుకుంటారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఇక వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా సేఫ్ జోన్లోనే ఉన్నట్టు, ఎందుకంటే కొన్నింట్లో నబిల్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే మ్యాక్సిమం దాంట్లో మనకు నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, సో 1-2 తేడాతో ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే సేఫ్ జోన్లోనే ఉన్నారు. అండ్ ఇక ఆ తర్వాత పొజిషన్లో ఉన్నటువంటి థర్డ్ పొజిషన్లో మనకు ప్రేరణ ఉంది. 4th పొజిషన్ 5th పొజిషన్స్ అనేవి చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అంటే చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో వీళ్ళిద్దరిలో గెస్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక రోజు చూస్తే యష్మి లిస్ట్ పోయే ఓటింగ్స్తో ఉంటుంది, ఇంకొక రోజు చూస్తే పృథ్వీరాజ్ ఉంటున్నాడు. సో అలా ఓటింగ్స్ అనేవి తారుమారు అవుతూ ఉంటున్నాయి. సో ఇక్కడ నేనేమనుకుంటున్నాను అంటే, సో ఎంతో కొంత డేంజర్ జోన్లో అయితే ప్రేరణ కూడా ఉంది కాబట్టి ప్రేరణ కూడా ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే వీళ్ళిద్దరికి ఓటింగ్స్ అనేది ఏమైనా సైలెంట్గా పడితే, ఆఫీషియల్ ఎక్కువ పడితే మాత్రం ఖచ్చితంగా ప్రేరణ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ నేను అలా అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం పోల్స్లో ప్రేరణ థర్డ్ పొజిషన్లోనే ఉంది. అండ్ ఇక ఆ తర్వాత పొజిషన్లో మనకు కొన్నింట్లో పృథ్వీరాజ్ ఉంటే కొన్నింట్లో యష్మి 4th పొజిషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. చివరి ఓటింగ్స్ అనేవి అంటే చివరి పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి, సో నేను మ్యాక్సిమం చూసిన దాంట్లో మాత్రం చివరి దాంట్లో ఉంది మాత్రం అంటే ఎక్కువలో ఎక్కువ చివరి పొజిషన్లో యష్మి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం అఫీషియల్లో కూడా అలానే చివరి పొజిషన్లో ఉంటే, ఇలాగే ఓటింగ్ అనేది అఫీషియల్లో కూడా ఉంటే ఖచ్చితంగా యష్మి బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనిపై మీరేమంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంతే గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫైనల్ ఓటింగ్ సంబంధించిన అప్డేట్. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.